మరో కాలర్ ప్రసాద్ అమెరికా నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో రాజశేఖర్ గారు, నమస్తే సార్. నా పేరు ప్రసాద్ అండి, డెలవర్. నమస్తే. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ పథకాల గురించి జగన్ గారు ఒక్కళ్ళే ఎక్కువగా చెప్తున్నారు, కానీ ఒకళ్ళిద్దరు నేతలతో తప్ప మిగతా మంత్రులు కానీ మిగతా వాళ్ళు అంతగా ప్రచారం చేయట్లేదని నా అభిప్రాయం. ఉదాహరణకి COVID-19లో గవర్నమెంట్ చాలా బాగా రెస్పాండ్ అయిందండి. ఇక్కడ నేను అమెరికాలో ఉంటాను కదా, ఇక్కడ గవర్నమెంట్ కూడా ప్రజలందరూ ఇంట్లోనే ఉండమని చెప్పి ఇంట్లో బ్యాంకుకి అందరికి అమౌంట్లు వేశారు. ఇక్కడ కూడా అమెరికా అంత అభివృద్ధి చెందిన దేశంలో కూడా. మరి జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేంటి, పేదలకి ఇచ్చినది ఏంటి, COVID-19లో రెస్పాండ్ అయిన విధానం అయితేనేంటి చాలా బాగా ఆంధ్రప్రదేశ్ డీల్ చేసిందని నా ఉద్దేశం. అది మీరు బాగా చెప్పుకోవాలి. రెండోది, బాబు గారేమో శ్రీలంక అవుతుంది జగన్ ఇచ్చిన పథకాలతో అన్నారు. మరి వాళ్ళు ఇచ్చే ఈ హామీలకి దానికి 2 అమౌంట్ కావాలి కదా, దాంతో సోమాలయ చేద్దామనా వాళ్ళ ఉద్దేశం. అది మీరు ప్రచారంలో ఉపయోగించుకోవాలి. అలాగే జగన్ గారు గ్యారంటీగా నెగ్గుతారు, ఆయనకి శుభాకాంక్షలు తెలపండి. ఈసారి వచ్చినప్పుడు రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, అలాంటి అభివృద్ధి మీద మరింత శ్రద్ధ పెట్టాలని, డ్రగ్స్, లిక్కరు ఇలాంటిది కొంచెం కట్టడి చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని నా ఉద్దేశం. థ్యాంక్స్. ఖచ్చితంగా మరి మంచి అంశాలను మీరు అడగడం జరిగింది. ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ పథకాల గురించి ప్రచారం చేయడంలో వెనుకొన్నాము అనేటువంటి మాట మాట్లాడారు. కోర్స్ ప్రచారం చేయడం కన్నా నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి పథకం కూడా ప్రజలకు డైరెక్ట్గా చేరుతూ ఉందండి. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా, లంచాలు లేకుండా, లేదా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరి ప్రతి పేదవాళ్ళకి కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు మరి స్వయంగా అందుకున్నటువంటి పరిస్థితుల్లో దానికి ప్రత్యేకమైనటువంటి ప్రచారాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు అన్నట్టు కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ మరి ఏ విధంగా ప్రజలను ఆదుకుందనేటువంటి విషయాన్ని కూడా ఏనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు. మరి మీరు చెప్పారు, అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో కూడా మరి డబ్బులు పంపించారు అనేటువంటి దాన్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఆదుకుంటే మరి ప్రతిపక్షాలు మరొక విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి విమర్శ చేయడానికి మరి రాజకీయ ప్రయోజనాల కొరకు మరి ఎంత నీచానికైనా దిగజారే పరిస్థితులు, ఎలాంటి ఆరోపణలైనా చేసే పరిస్థితికి ఈరోజు ప్రతిపక్షాలు రావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చెప్పినటువంటి అంశాలు ఏదైతే మరి ఎక్కడైతే కొన్ని పొరపాట్లు అయితే జరుగుతున్నాయో అవన్నీ కూడా అరికడతా ఉంటారు. డ్రగ్స్కి సంబంధించి కానీ అవన్నీ పూర్తి స్థాయిలో అరికడతా ఉన్నారు. మరి కొంత జరిగితే ప్రచారం అనేటువంటిది మరొక విధంగా మరి ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. అది దురదృష్టకరం. ఏది ఏమైనా మెరుగైన పరిపాలన ముందు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందించగలరు అనేటువంటి పూర్తి విశ్వాసం మాకుందని తెలియజేస్తా ఉన్నాను. రైట్. మరో కాలర్ ఈశ్వర్ ఖతర్ నుంచి కాల్ చేశారు. ఈశ్వర్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, ఇప్పుడు గ్రామ లెవెల్లో మామూలుగా విలేజ్ల్లో, పల్లెటూర్లలో మన వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం లేదు. రెండోది, ఏది ఉన్నా ఉన్నట్టు లేనట్టు చెప్పలేకపోతున్నారు సార్ చాలా మంది జనాలు, సర్పంచులు కానివ్వు, ఎంపీటీసీలు కానివ్వు. ఎందుకంటే మనం చేసేటువంటి మేలు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకున్నారు. మెయిన్ ఆయనేమో అన్న ఇస్తున్నాడు, కింద వీళ్ళేమో చెప్పుకోలేకున్నారు. మేము ఇలా చేస్తున్నాము, ఇలా చేస్తాము అనేది చెప్పుకోలేకున్నారు. ఫస్ట్ది. రెండోది వచ్చేసి 3 పార్టీలు ఒకటైనా కూడా, ఏకమైనా కూడా మేము భయపడట్లేదు వైసీపీని మేము చెప్తున్నాము. మా అన్న ఇప్పుడు ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోరాటం చేస్తాడు. జనాలకు చేసేది చెప్తాము, చెప్పింది చేస్తాము. మా అన్న మాట మా మాట ఎప్పటికీ ఒకటే సార్. అది కాకపోతే జనాలలోకి
మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే జనాలలోకి గ్రామాలలో మామూలుగా అన్న ఇలా చేశాడు మళ్ళీ వచ్చి ఇలా చేస్తాడు అనేది తీసుకెళ్ళాలి సార్ మనం ముఖ్యంగా. జై జగనన్న, జై మిథునన్న. ఈశ్వర్ గారు ఇక్కడ గమనించాలని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రజల మధ్యలోకి నాయకుల్ని పంపడం, ఎమ్మెల్యేలని పంపడం, మంత్రుల్ని పంపడం, ఎంపీలని పంపడం చాలా ఆనవాయితీగా జరుగుతూ ఉంది. గడప గడప కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో మరి ఒక కార్డు ఇచ్చి ఆ కార్డు మీద ఈ ఇంటికి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందినాయి, ప్రభుత్వం నుంచి ఇంత డబ్బు ఈ ఇంటికి అందిందనే ఒక లెక్క కూడా తీసుకెళ్ళి ప్రతి ఇంట్లో కూడా కార్డు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా మరి అందనటువంటి పరిస్థితులు ఎవరైనా మిస్ అయితే తిరిగి వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందటానికి కూడా చర్యలు కూడా తీసుకున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మరి ప్రజలను కలవడం కానివ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఏంటంటే ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజల మధ్యలోకి వెళ్ళేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి ప్రతి గడప కూడా నాయకులు తొక్కుతున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రతి గడపలో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఖచ్చితంగా మరి రాబోయే రోజు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలు మర్చిపోరు. ప్రజలకి చేసినటువంటి సేవను వాళ్ళు ఏమాత్రం మర్చిపోరు అనేటువంటి విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా మాకు విజయాన్ని చేకూరుస్తారని మేము నమ్ముతున్నామండి.